సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి అసుర రాజతనమునందు నిలిచి పాపి చనవు విష్ణుబాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ పగవారైన సురేంద్రులన్ సభలలో ప్రహ్లాద సంకాశులన్ సుగుణోపేతులయందు మే మెరుగమంచున్ వృత్త బంధంబులన్ పొగడంబొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాద మీ బోటి సద్భగవద్ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయున్ పాటించి కీర్తింపరే. అయా ధర్మరాజా, అనుక్షణం విష్ణువును విడిచిపెట్టని ఆ ప్రహ్లాదుని లోకములో ఉండే మంచి గుణాలన్నీ తండోపతండలుగా వచ్చి ఆశ్రయించాయి. ఆ సుగుణాలు ఎప్పుడు విష్ణుమూర్తిని వెళ్ళి అతనిని విడిచిపెట్టి పోవు. అంటే ప్రహ్లాదు నిండా మంచి గుణాలు తప్ప వేరేట్లు. అంటే భగవంతుని నామాన్ని ఎవరైతే పట్టుకుంటారో అప్పుడు సుగుణాలన్నీ వచ్చి చేరుతాయట. మహారాజా, ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడని ఏమాత్రం ద్వేషం లేకుండా శత్రువులైన దేవతాశ్రేష్ఠులు కూడా వారి సభలలో ప్రహ్లాదుని వంటి గుణవంతుని మేము ఎక్కడా చూడలేదయ్యా అని పెద్ద పెద్ద కవులు పొగడినట్లు రకరకాల వృత్తాలలో అతని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ వంటి మహానుభావులు భగవద్భక్తులు దానవ చక్రవర్తి కొడుకైన ప్రహ్లాదుని మెచ్చుకోకుండా ఉంటారా ధర్మరాజా? కాబట్టి ప్రహ్లాదుని గుణగణాలను పోతన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. కవితా గోష్ఠి ఎక్కడ పెట్టినా కానీ ఖచ్చితంగా ప్రహ్లాదుని గురించి చెప్తారట. అంటే రాక్షస కులంలో పుట్టినా కానీ ఎటువంటి సుగుణాలు ఉన్నాయో చూడండి ప్రహ్లాదునికి. అటువంటి చరిత్రను, ప్రహ్లాద చరిత్రను పోతన భాగవతములో 7వ స్కందములో 118, 119 పద్యాల ద్వారా ఈ విషయాన్ని పోతన గారు